వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? సో అయితే ఈరోజు అయితే మా ఇద్దరు పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసామండి. యాక్చువల్గా నిన్న పంపించాల్సింది ఉండే, నిన్న మంచి రోజు, కానీ మంగళవారం అని చెప్పేసి నిన్న పంపలేదు. ఇంకా ఈరోజు ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. లేట్ అయిపోయింది. ఇంకా ఒక 1 వీక్ అట్లా అలవాటు అయితే ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. ఇక డైలీ పెద్ద పాపకి బస్సు మిస్ అవుతుంది మార్నింగ్ అని చెప్పేసి మేము ట్రాన్స్పోర్ట్ అయితే అంటే ఓన్లీ డ్రాపింగ్ అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇద్దరు చిన్న పాపకైతే హాఫ్ డే, పెద్ద పాపకైతే ఫుల్ డే ఉంది. అట్లని ఫుల్ డే అంటే మొత్తం 4 వరకు కాదు, 2:50 వరకే. ఇంకా చాలా అంటే చాలా బిజీ అయిపోయిందండి లైఫ్. ఒకళ్ళని చిన్న పాపని 12ంటికి తీసుకురావాలి, పెద్ద పాపని ఇంకా 2:30 నుంచి కింద బస్ కోసం అయితే వెయిట్ చేయాలండి. ఇంకా ఎప్పుడు వచ్చేది తెలియదు బస్సు. ఇంకా నేనైతే బయటకు వెళ్ళి పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు అట్లాంటివి తెచ్చుకున్నాను. ఇన్ని రోజులు అమ్మ దగ్గర ఉన్నా కదా, కూరగాయల రేట్ ఎట్లున్నాయని చెప్పేసి అంతేమీ బెంగ లేకుండే. ఒక్కసారిగా టమాటాలు 100 రూపాయలు కేజీ అనగానే వామ్మో అనిపించింది. యాక్చువల్గా ఈరోజు అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట. చెప్పాను కదండి, ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ అత్తయ్య అంటే మా మేనత్త చనిపోయారని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఉంటాయి కదండి కర్మలని, కొన్ని రోజులలో మనకు ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారనమాట ఈరోజు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే చికెన్ తీసుకున్నాను. పిల్లలకు బాక్స్ అయితే పెట్టేశాను. పెద్ద పాపకును మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేశాను. ఆలు ఫ్రై చేశాను. ఇంకా నేను మొన్ననే కదండి ఊరి నుంచి వచ్చింది, కూరగాయలు ఏం తెచ్చుకోలేదు అన్నట్టు ఇంకా ఆలు ఒక్కటైతే ఉంటుంది కదా స్పేర్లు అని చెప్పేసి అది చేశాను. ఇప్పుడు ఇంకా మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇంకా చికెన్ చేయాలి. మొత్తానికి అయితే చాలా విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలండి. నిన్న నైట్ మా హస్బెండ్ చాలా లేట్ వచ్చారు. ఇంకా నైట్ అంతా కూర్చొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామండి. ఫస్ట్ ఒక 10 to 20 అయితే చాలా జాగ్రత్తగా పెట్టాను ఎక్కడెక్కడ కావాలని. కానీ ఇంకా తర్వాత నుంచి అంత ఓపిక లేకుండే, నెంబర్స్ ఏం పెట్టున్నా మర్చిపోతున్నా. సీక్వెన్స్ పెట్టిన తర్వాత అక్కడ చూపిస్తుందిలేండి. కానీ ఇంకా లాస్ట్కి మా హస్బెండ్ అన్నాడు, నువ్వు మిగతా ఎక్కడొచ్చినా నువ్వు వెళ్ళావు కదా, అనవసరంగా ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు, విల్లింగ్ టు జాయిన్ అది ఉంది కదా, నాట్ విల్లింగ్ టు జాయిన్ అని పెట్టేసి ఉంటే నీకు ఇవన్నీ ఆప్షన్స్ వచ్చేవి కాదు కదా, ఇంత తలనొప్పి వచ్చేది కాదు కదా అని చెప్పేసి అన్నారు. అది కూడా వాస్తవమే అనిపించింది. అయితే ఇంకా లాస్ట్కి అయితే అదే ట్రై చేసాము. కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అందులో మాత్రమే ఇచ్చేసానండి. నా వల్ల ఇప్పుడు ఒకవేళ నేను వాటికి వెళ్ళాను, సరే వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అన్నీ కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టేశాను. జాబ్ వస్తుందా రాదా అనేది కూడా కన్ఫర్మేషన్ లేదు. 1:3 లిస్ట్లో ఉంది. అదే గొప్ప నాకు. అంటే నేను ఏదో ఓవర్ యాక్టింగ్ అని కాదండి, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఇందులో వచ్చినాయి చెప్పడం కాదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో స్టడీ వ్లాగ్స్ తీస్తున్నారంటే నిజంగా వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు. నేను కూడా చాలాసార్లు అడిగేదాన్ని. అంటే కొన్ని నార్త్ ఇండియన్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అంటే చదువుకుంటూనే కాలేజ్కి వెళ్తూనే ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము ఎంబీఏ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నామని చెప్పేసి కొంతమంది తీస్తూ ఉంటారనమాట. సో వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, మీరు రాసారా, ఎన్ని అటెంప్ట్స్ వచ్చాయని చెప్పేసి. అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరనమాట. సో నేను అట్లా కాదు, ఎందుకంటే నేను అలాంటి సిచ్యువేషన్ ఉన్నాను కాబట్టి మీరు అడగక ముందే నేనే చెప్తాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి. దాన్ని చాలామంది నెగిటివ్గా తీసుకోవచ్చు, కానీ అట్లా అయితే కాదండి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుందంట. సో మా ఫ్రెండ్ నిన్న కాల్ చేసి చెప్పిందనమాట, ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా అదే మా చెల్లి ఇట్లా ప్రిపేర్ అవుతుంది, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ అడిగేసరికి సరే అని చెప్పేసి అయితే నేను చెప్పాను. అంటే రీసెంట్గానే డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలో అర్థమవుతలేదు. వాడు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి అడిగితే నేను ఒకటే చెప్పానండి, ఫ్రెషర్ పీరియడ్ అనేటువంటిది సాఫ్ట్వేర్ సైడ్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్కి నువ్వు ఆ ఇయర్ ఫ్రెషరా అదే అలా ఏం చూడరు. ఇప్పుడు నాది 2013 అండి బీటెక్, నేను 2014 ట్రై చేశాను. అప్పటికే బాగా కాంపిటీషన్ ఉండేదన్నమాట. నేను 2013 వాళ్ళతోటి 14 వాళ్ళతోటి ఇద్దరితోటి నేను కాంపిటీషన్లో ఉండాల్సి వచ్చేది. సో అందుకని చెప్తున్నాను, ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ ఎంచుకొని నేను యూపీఎస్సీకే ప్రిపేర్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 2 to 3 years అయితే మీరు పెట్టాలి. మళ్ళీ తర్వాత ఈ 2 to 3 years తర్వాత ఒకవేళ ఏ అటెంప్ట్ కూడా రాకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే మాత్రం కష్టము. అప్పటికే 3 years పాస్డ్ అవుట్స్ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి కష్టము అని అయితే చెప్పాను నేను. అయితే వాళ్ళు అడిగారనమాట, అంటే ఒకసారి నువ్వు వాళ్ళకి క్లాస్ చెప్పాలి, నువ్వు కాల్లో అయినా ఏదైనా నీకు టైం ఉంటే చెప్పు అని చెప్పేసి. అంటే మన ఛానల్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి. చాలామంది అక్క పర్సనల్ నెంబర్ ఇవ్వండి, మీకు గైడెన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి కూడా నేను ట్రై చేస్తానండి. అంటే గైడెన్స్ ఇవ్వడానికి, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పేం లేదు కదా. దానికి ఎలా అంటే నేను మీకు ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఎలా రెగ్యులర్గా టచ్లో ఉండాలని చెప్పేసి నేను ట్రై చేస్తాను అనుకుంటున్నాను. వేరే ఒక సిమ్ తీసుకొని అంటే చెయ్యాలి కొంతమందికి అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ నాకున్న బిజీ టైంలో ఎంతమందికి చేయగలనండి, మా అంటే ఇటు ఫ్యామిలీని ఇటు యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటా, నా చదువు నేను చదువుకుంటా, గైడెన్స్ ఎంతవరకు ఇవ్వగలనో లేదో తెలియదు. కాకపోతే చూస్తానండి మ్యాక్సిమం ఒకవేళ నెంబర్ ఇవ్వకుండా కూడా నేను మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను.
చేస్తాను. అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరికీ బిగినర్స్కి నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇంటికి పిల్లర్స్ అనేటువంటివి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం పైన ఎన్నైనా వేసుకోవచ్చు, ఫ్లోర్ అంటే ఇల్లు గట్టిగా ఉంటుంది. అట్లనే మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే బేసిక్ అండి, ది బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది మనకు ఎన్సీఆర్టీస్ నుంచే వస్తుంది. నాకు ఇంతకుముందు ఇలా చెప్పేవాళ్ళు లేక నేను చాలా అటెంప్ట్స్ని పోగొట్టుకున్నాను. కానీ చెప్తున్నాను కదా, లాస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు మనము ఇలా అయిపోయిందనమాట, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా ఛానల్లో ఉన్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను చెప్పేది ఒక్కటే, ఇప్పుడు మీరు 2025 యూపీఎస్ అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, ఐఎమ్ హియర్ ఫర్ యూ. నేను ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. కాల్ చేసే చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు కనీసం యూట్యూబ్లో ఇట్లా నిరంతరం మనకి ఇలా చదవాలి అని చెప్పేవాళ్ళు కూడా దొరకడం చాలా కష్టం. సో నేను మీ వెనకాల ఉంటాను, ఎలాంటి సబ్జెక్ట్స్ ఎలా చదవాలని చెప్పేసి నేను మీకు వీడియోలు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నేను ఏమేమైతే తీసుకున్నానో పర్సనల్గా, ఇప్పుడు నాకు వీటి వల్ల న్యాయం జరిగినప్పుడు నేను వీటి గురించి చెప్పకపోతే అది రాంగ్ అవుతుంది అనమాట. నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానివ్వండి, నా గ్రూప్ 1 ప్రిపరేషన్లో కానివ్వండి, నా గ్రూప్ 4 ప్రిపరేషన్లో కానివ్వండి. సో నేను ఖచ్చితంగా సరే గ్రూప్ 4 కదా అని లైట్ తీసుకోలేదు నేను దాన్ని కూడా, ఎందుకంటే నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి గ్రూప్ 4 అనేటువంటిది నాకు మార్క్స్ అనేటువంటి, అంటే నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు ఈ ఫౌండేషన్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నాకు ఆ మార్కులైనా వచ్చినాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లీస్ట్ మనకు 1:3 లిస్ట్లో మన నేమ్ ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి కదండి, బాగా చదవాలి కదా, చదివితేనే వస్తాయి మార్కులు. సో నేనైతే అలానే అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ అట్లాంటి మెరిట్ లిస్ట్లో నా నేమ్ రావడం అనేది నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బ్యాంక్ జాబ్స్లో వచ్చినాయి, ఇస్రో జాబ్ వచ్చింది, కానీ నాకు ఇట్లాంటి ఈ గ్రూప్స్లో కానీ యూపీఎస్సీలో కానీ ఫస్ట్ టైం అనమాట నాది. సో నేనైతే ఒకటే చెప్తానండి, ఖచ్చితంగా యూపీఎస్సీకి ఎన్సీఆర్టీస్ అనేటువంటి ఫౌండేషన్. సో అవి ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటూనే వాటిని ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను ఉన్నాను కదండి, నేను చెప్తాను ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో. యూపీఎస్సీ బిగినర్స్కి 2025 ప్రిలిమ్స్ ఇచ్చే వాళ్ళందరికీ నేను మీకు వెనకాల ఉండి నేను మీకు గైడ్ చేస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్లోనే బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏమేమి చదవాలని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి, కేవలం అవి మాత్రమే తీసుకోండి. అలాగే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా చేయాలి. మొన్న యూపీఎస్సీ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాలిటీలో ఎంత బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగాడంటే నిజంగా చాలా బాధేసింది. నేను ఎందుకు రాయలేకపోయానా అని చెప్పేసి, నిజంగా రాసుంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యేది. సో చెప్తున్నానండి, అందుకనే మనము బుక్స్ చదువుతున్నాం అని అంటే సరిపోదు, దానికి ప్రాక్టీస్ కూడా చాలా ముఖ్యం. సో ఆ బుక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. నేను తీసుకున్న బుక్స్ అయితే నేను మీకు మళ్ళీ కమింగ్ వీడియో, ఇప్పుడు నేను చూపించిన బుక్స్ అన్నీ అవి ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ అనమాట. సో ఈ మధ్య హెల్త్ మీద నెగ్లెక్ట్ చేశానండి. సో అందుకని చెప్పేసి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను. ఇవి నువ్వుల చెక్కలు ఇవి తినాలంటారండి ఖచ్చితంగా. సో అవి అయితే వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టాలి కదా అని చెప్పేసి మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. నిజంగా హెల్త్ అయితే సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పేసి అయితే ఒక 2-3 రోజులకి శుక్రవారం వరకు అయితే బయట నుంచి వెళ్ళి తెచ్చుకున్నాను పిల్లలకి స్నాక్స్. అయితే చాలామంది అడుగుతున్నారండి నన్ను, అక్క ఈ చెప్పండి. ఇంకో కొంతమంది అయితే కంటిన్యూస్గా, అక్క మీరు పాలిటీ 22 పేజెస్ రాసుకున్నా అన్నారు కదా, అది మాకు షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను అక్కడ నోట్స్ తీసుకొని రాసుకునేది కూడా అదే. నేను ఏమేమైతే చేయాలి అని చెప్పేసి అనుకున్నానో, ఏమేమైతే వీడియోస్ చేయాలనుకుంటున్నానో అవైతే రాసుకుంటున్నాను అనమాట నోట్స్లో. ఖచ్చితంగా షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ ఒక 1 వీక్ వరకు నేను చాలా బిజీగా ఉంటానండి. అదే చెప్తున్నాను కదా, 10th 11th 12th 13 days ఇట్లా ఉంటాయి కదా. సో మా అక్క వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఇంకా నేను మెయిన్స్ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు, కానీ మొత్తానికి అయితే ఒక భారం అయితే దిగిపోయిందండి. వెబ్ ఆప్షన్స్ అయితే నేను ఎట్లనో అట్లా పెట్టేసినాను, ఇంకా కావాల్సిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేశాను. ఇంకా మేబీ 2-3 డేస్లో ఫైనల్కి వచ్చేసి కూడా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో వెయిట్ చేయాలి. మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా పాజిటివ్గా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళ కళ్ళలో కూడా సంతోషం ఉంటుంది కదా. సో అది చూడాలి దగ్గరుండి. ఎప్పుడు ఇట్లా రిజల్ట్స్ వచ్చినా కూడా, మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసాను అమ్మ నాన్న కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. కేవలం మెరిట్ లిస్ట్లో వచ్చినందుకే వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఉంటే, రియల్గా జాబ్ వచ్చింది అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా కదా. సో ఆ సంతోషాన్ని చూడడానికి నేను నిరంతరం కష్టపడతానండి. సో నేనైతే ఒక 1 వీక్ అయితే నేను కొంచెం అంటే చదవలేను కావచ్చు, అట్లని మొత్తానికే కాదు, నేను మీతో టచ్లో లేకుండా ఉండను, చేస్తానండి. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి నాకు, వీడియో తీయడానికి టైం ఉంది, అవి చేయడానికి టైం లేదంటే సీరియస్లీ అండి. ఇప్పుడు అట్లీస్ట్ నేను మీతో చెప్తున్నాను కదా, ఇది మీరు అడిగినట్టు నేను పాలిటీ షార్ట్ నోట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. నేను ఏంటంటే నా నోట్స్లో మిస్టేక్స్ ఉండకూడదని చెప్పేసి యూపీఎస్సీ టాపర్ పీడిఎఫ్ఏ ఇస్తే మీరు ఆ పీడిఎఫ్ వద్దు, నేను రాసుకున్న నోట్సే కావాలని అడుగుతున్నారు కదా. నాకు నిజంగా అది సంతోషపడాలా బాధపడాలా అర్థం కావట్లేదు, కానీ నేను ఖచ్చితంగా షేర్ చేస్తానండి. కొంచెం టైం కావాలి నాకు, అంతే. సో మొత్తానికైతే ఇంకంతేనండి. కొంతమంది ఇంకా ఎకానమీ ఎట్లా చదవాలి, జోగ్రఫీ ఎట్లా చదవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే నా బుక్స్ కూడా అడుగుతున్నారండి. ఖచ్చితంగా నా బుక్స్ కూడా ఇస్తానండి, గివ్ అవే ఇస్తాను. లాస్ట్ ఇయర్ అయితే పార్క్ మా చిన్నపాప స్కూల్ పక్కన పార్క్ ఉంటే పార్క్లో వెయిట్ చేశాను బుక్స్ ఇస్తానని చెప్పి, ఎవరూ రాలేదు. సో ఈసారి ఇస్తానండి ఖచ్చితంగా. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.
చెప్పడం మర్చిపోయానండి. నేను ఇందాక వీడియోలో ఏవేవైతే బుక్స్ చూపించానో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. సో 40% ఆఫ్ ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి.